చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వస్తుంది హైకోర్టు పరిశీలన ఉంది. ఇక త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవడం ఉద్దేశంతో. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఇప్పుడు హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం. పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవడం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. సుమారు 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ వాటి నుండి బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు,